దేవుని నామానికి మహిమ కలుగును గాక. త్రోవ చూపించేవారు ఎవరు లేరా? ఆదరించే వాళ్ళు ఎవరు లేరా? సహాయాన్ని అందించే వాళ్ళు ఎవరు లేరని బాధపడుతున్నావా? నీ యొక్క పని కానీ, నీ యొక్క వృత్తి కానీ, నీ యొక్క పరిస్థితులు కానీ సహకరించే వాళ్ళే లేరని ఒంటరైపోయినని ఎదురు చూస్తున్నావా? ఆలోచింపు చేస్తున్నావా? బాధపడుతున్నావా? అయితే దేవుని మీద నువ్వు అనుకుంటే ఈరోజు ఒక గొప్ప మాట, నేను బలపరిచే మాట మనం జ్ఞానదం రాయండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 2వ వచనం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను. గమనించండి, ఆయన నీ యొక్క త్రోవలను సరళము చేయగలిగిన వాడు. నీ యొక్క పరిస్థితులన్నిటినీ, మెట్టగానున్న ప్రతి స్థితిని, ప్రతి బలహీనతను, ప్రతి నష్టాన్ని, ప్రతి కష్టాన్ని ఆయన తొలగించగలిగిన వాడు. భయపడకు, దేవుడు నిశ్చయముగా నీ యొక్క నడకను, నీ యొక్క పరిస్థితులను, నీకు ఇచ్చిన పనిపాటలన్నిటిపై దేవుడు సరళమైన మార్గాన్ని ఇవ్వబోతున్నాడు. నమ్ము, విశ్వసించు, దేవుని నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. ఆమేన్.